హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు వైక్యూబ్ టీవీ. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మోగ్లీ. ఈ మోగ్లీ మూవీ కాస్ట్ కోసం మాట్లాడితే హీరోగా రోషన్, హీరోయిన్ ఫ్రైడా పింటో. ఇది ఒక చిన్న సినిమా, కానీ నాకు వచ్చిన బీపీ మాత్రం అంతా ఇంత కాదు. అసలు ముందే చెప్తున్నా, ఇదైతే హేట్ రివ్యూ కాదు, ఇది ఒక ఫ్రస్ట్రేషన్ రివ్యూ. ఎందుకంటే కొన్ని సినిమాల దగ్గర మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మూవీకి వెళ్తాం కదా. చిన్న సినిమా అయినా సరే, ఏదో లాంచ్ ఈవెంట్స్ లో వాళ్ళు హైప్ ఇవ్వడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ మరింత పెట్టుకుని వెళ్తాం. కానీ అలా ఈ మూవీకి మీరు వెళ్తే గనక దెబ్బ మామూలుగా తగలతో చెప్తున్నా. ఈ సినిమాకి వెళ్లే ముందు నేను చాలా చిల్ మూడ్ లో వెళ్ళా. సినిమా అయిపోయి రివర్స్ లో ఇంటికి వస్తూ ఏమైందిరా నాకు అనిపించింది. సరే అని కాస్త చిన్న పవర్ నాప్ వేసి కొంచెం కూల్ అయ్యా. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా 2024లో రావాల్సింది కాదు, ఎప్పుడో 1990లో రావాల్సిన సినిమా. అప్పట్లో తేజ గారి సినిమాలు ఉండేవి కదా, జయం, నిజం టైప్. ఒక ఇన్నోసెంట్ హీరో, ఒక ట్రాక్ లో హీరోయిన్, అది ఒక ప్యూర్ లవ్, ఇంకా క్రూయల్ విలన్స్. ఇదే టెంప్లెట్ ని జిరాక్స్ తీసి స్కాన్ చేసి క్వాలిటీ తగ్గించినట్టు పెట్టేశారు అంతే, యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు కథలోకి వెళ్తే హీరో ఒక అనాథ. వాళ్ళ అమ్మ నాన్న ఏదో డ్యూటీలో చనిపోతారు. యూనిఫామ్ లో చనిపోవడం వల్ల జాబ్ లేదు, పెన్షన్ లేదు. ఆడియన్స్ అలా ఫీల్ అవ్వాలి, అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది అని చెప్పి. ఓకే ఫైన్, హీరో ఆర్ఫన్ అయితే తప్పేముంది, చాలా సినిమాలు ఉన్నాయి కదా అలాగా. కానీ హీరోయిన్ కూడా ఆర్ఫన్నే. అదే కాకుండా ఆమె మాట్లాడలేదు, వినలేదు. ఇక్కడే నా బ్రెయిన్ దొబ్బింది. ఎందుకంటే ఈ డిసేబిలిటీ స్టోరీకి ప్లాట్ లో ఏ యూజ్ లేదు, జస్ట్ ఎమోషనల్ షార్ట్ కట్ కోసం పెట్టినట్టు ఉంటుంది అంతే. వాట్ ఏ ప్యూర్ లవ్ స్టోరీ, మ్యూట్ లవ్ స్టోరీ అలా. ఇంకా హీరోయిన్ బ్యాక్ స్టోరీ అయితే ఈ సినిమాలో మోస్ట్ అన్ఇంటెన్షనల్ ఫన్నీ ట్రాక్. వాళ్ళ ఫాదర్ షూ సైజ్ 13. షాప్ కు వెళ్తారు ఏదో స్నీకర్స్ కొందామని చెప్పేసి. ఆ షూస్ ఏమో కాస్ట్లీ, లాస్ట్ కి కొనలేరు. ఓకే రిలేటబుల్. బట్ సడన్లీ ఇంకా ఆ చిన్న పాప ఏం చేస్తుంది, స్కూల్లో ఏదో డాన్స్ పెర్ఫార్మెన్స్ లో స్కాలర్షిప్ లో తెచ్చుకుని 1000 రూపాయలు ఎంతో తెచ్చుకుని ఆ షూ కొనేస్తుంది. ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న కాళ్ళకి వేసి నాన్న లే 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 అంటుంది. కట్ చేస్తే అక్కడ వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇక్కడ మనం ఏం ఫీల్ అవ్వాలంటే వాళ్ళ నాన్న కూడా వినలేడు, మాట్లాడలేడు. అదే మ్యాజిక్ ఇక్కడ మనకి. బుర్ర పోతుంది ఇలాంటి సీన్స్ లోపల. ఇంకా అలాంటి ట్విస్ట్లు అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా హీరో షూ సైజ్ కూడా 13 ఇక్కడ. హీరో షూ సైజ్ 13 వాళ్ళది ఏదో డెస్టినీ లవ్ అంటారు. ఇది సింబాలిజం అనుకోవాలా, కోఇన్సిడెన్స్ అనుకోవాలా, కామెడీ అనుకోవాలా, నాకైతే క్లారిటీ లేదు అసలు. ఇంకా హీరో హీరోయిన్ లవ్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటే హీరోయిన్ ని ఒక గ్యాంగ్ ఏడిపిస్తారు అంతే. అక్కడ హీరో వస్తాడు, దెబ్బలు తింటాడు, మళ్ళీ ఏదో హీరో మళ్ళీ ఫైట్ చేస్తాడు అంతే. హీరోయిన్ ఫ్లాట్, దట్స్ ఇట్. అసలు ఎప్పుడు ప్రేమించారు, ఎలా కనెక్ట్ అయ్యారు అన్నది అయితే మాత్రం ఏమీ అర్థం కాదు. ఎమోషనల్ డెప్త్ అయితే 0. 2024లో ఇప్పటికీ ఇలాంటి స్టోరీస్ వస్తున్నాయని చెప్పి నాకే షాకింగ్ గా ఉంది అసలు. ఇంకా హీరో ఉన్న విలేజ్ లో అయితే కొన్ని డైలాగ్స్ ఉంటాయి. హీరో అందరితో పాటు మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాడు, అన్న మామ బాబాయ్ అంటూ. అంటే హీరో ఊరు వదిలి వెళ్ళిపోయేప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, రే అనాథ, నువ్వు నీది అనాథ బతుకురా, నిన్నెవరో దేకర్రా, ఇలా మాట్లాడతారు పబ్లిక్ గా. అసలు అప్పుడు దాకా కలిసి ఉన్న వాళ్ళు వాడు వెళ్ళిపోతుంటే అసలు అలా ఎందుకు మాట్లాడతారో ఏమి అర్థం కాదు అసలు. అలానే హీరోయిన్ కాస్టింగ్ కోచ్ లో అవుద్ది. కొన్ని రూమర్స్ ఉంటాయి, ఏదో ఆ రూమర్స్ కూడా ఎంత చైల్డిష్ గా చూపించారంటే అక్కడ తనతో ఉండే రూమ్మేట్ ఇద్దరు ఉంటారు, కలిసి తింటది. వాడు ఎవడో తనకి ట్రై చేస్తాడు ప్రొడ్యూసర్ గాడు, కాస్టింగ్ కోచ్ అని. వాడు ఏదో అడ్వాంటేజ్ తీసుకుందామన్నా సరే ఒప్పుకోదు. వాడు ఏదో ట్రై చేస్తున్నట్టు చూపిస్తాడు, డబ్బులు ఇస్తున్నాడు అంటే ఏదేదో అన్నట్టు మాట్లాడతారు. అండ్ ఇంకా చాలా చైల్డిష్ గా చూపించారు అసలు ఆ ప్లాట్ అయితే. అండ్ ఇంక ఇందులో ఒక జీపీఎస్ కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎంత ఫన్నీగా అనిపించింది అంటే, హీరో చేతికి ఒక యాపిల్ వాచ్ ఉంటుంది, ఇంకా మళ్ళీ హీరోయిన్ వెతకడానికి ఒక జీపీఎస్ ట్రాకర్ ఉండాలంట. అందులోని జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది కదా సార్, మళ్ళీ అతను ఒక ఆఫ్ గ్రిడ్ లో ఉంటాడు. తర్వాత క్లైమాక్స్ దగ్గర ఇంకో మ్యాటర్ ఉంటుంది. ఇక ఈ ఎమోషన్ అయితే ఏమీ ఉండదు. హీరో హీరోయిన్ ఎమోషన్ అయితే 0. వాళ్ళు ఎంత ప్రేమించుకుంటున్నారు, నథింగ్. అసలు ఏం ఉండదు. అసలు ఎలా లవ్ చేసుకున్నారు, ఎప్పుడు లవ్ చేసుకున్నారు, ఈ లవ్ లో మళ్ళీ ఒక కాన్సెప్ట్ నాకైతే అసలు ఎట్లారా అనిపిస్తుంది. కాస్టింగ్ కోచ్ లో హీరోయిన్ వెళ్ళడం కోసం, వాళ్ళ లవ్ స్టోరీని బ్రేకప్ చేయడం కోసం ఒకటి సెట్ చేస్తారు. ఒక బస్ మీద ఒక వర్డ్ మార్చి హీరో కూడా ఏమో కుమిలిపోయి ఈ అండం. ఇంక ఇక్కడ ఒక యాక్షన్ ఫైట్ సీన్. ఈ ఫైట్ సీన్ కోసం మాట్లాడితే హీరోయిన్ ని విలన్స్ ఎత్తుకుపోతుంటే హర్ష బాత్రూమ్ నుండి వచ్చి చూస్తాడు. అక్కడ ఏదో యాక్షన్ సీన్. హర్షకి హీరోకి ఏదో వాచ్ ఉంటుందంట. హర్ష ఎమర్జెన్సీలో ఉంటే ఆ వాచ్ 3 times వైబ్రేట్ అవుతుందంట. నాకేం అర్థం కాలేదు అసలు, ఏం టెక్నాలజీ వాడతారో ఏం అర్థం కాలేదు అసలు. ఈ స్క్రిప్ట్స్ ని ఎలా రాస్తారు అసలు ఏం అర్థం కాదు. ఎలా ఇదంతా పాసిబుల్ అసలు వితౌట్ ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్? అసలు ఎలా హర్ష దగ్గరికి వెళ్ళిపోతాడు ఈ హీరో? అంటే మీరు ఎలా రాసినా సరే ఈ స్క్రిప్ట్స్ మేము చూడాలా? ఇంక ఇది మనకి అందరికీ తెలిసిందే, లాస్ట్ గా చాలా మూవీస్ లో చూసిందే. విలన్కి హీరోయిన్ కావాలి, హీరో అడ్డొస్తాడు, ఏముంది ఇంకా హీరోయిన్ కట్టేసి కొట్టి ఆల్మోస్ట్ హీరోయిన్ రేపడం చేస్తారు. అండ్ లాజిక్ లేని సీన్స్, ఫైట్స్, డైలాగ్స్. లాస్ట్ కి ఏదోలో తప్పించుకుని మళ్ళీ అడవిలోకి హీరో ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ లాజిక్ లెస్ సీన్ ఏంటంటే, హర్ష చేతికి ఒక వాచ్ ఉంటుంది. ఆ వాచ్ లో జీపీఎస్ సిగ్నల్ ఉంటుంది. ఆ జీపీఎస్ సిగ్నల్ ద్వారా హీరో ఎక్కడున్నాడో పోలీసులకు తెలుస్తుంది.
కానీ ఆ పోలీసుడు అలా చేయడు, హర్షను వదిలేస్తాడు. కానీ హర్షను ఫాలో చేస్తే హీరో ఎక్కడ ఉన్నాడు అన్నది ఈజీగా తెలిసిపోద్ది, కానీ అలా చేయడు. ఇంకా హీరో ఇంటికి హర్ష వస్తాడు. ఆ ఒక మూమెంట్ లో అందరూ అక్కడే చిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. అదే టైంలో అక్కడికి కొన్ని డ్రోన్స్ వస్తాయి. అక్కడ లాజిక్ లెస్ సీన్ ఏంటంటే, అక్కడికి వన్స్ డ్రోన్ వచ్చింది అంటే ఆ రూట్ ఎలా వచ్చింది, ఎక్కడ ఉంది ఆ లొకేషన్ అని ఆ పోలీసులకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మన హీరో ఏమంటాడంటే, ఆ వచ్చిన డ్రోన్స్ వెనక్కి వెళ్ళిపోతే లొకేషన్ వాళ్ళకి ట్రేస్ అవుద్దంట. ఆ డ్రోన్స్ అక్కడ ఉంటే ఆ జీపీఎస్ లొకేషన్ అంతా పోలీసులకు తెలియదంట. ఎంత లాజిక్ లెస్ గా రాశారంటే ఈ సీన్స్, అసలు బుర్ర పగిలిపోద్ది అసలు. ఆ వచ్చిన డ్రోన్స్ ని మనోడే ఏదో బాణాలతోని కొంచెం టెక్నికల్ అన్ని యూజ్ చేసి మొత్తం అన్నట్లే పేల్చేస్తాడు. ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ అన్ని తీసి జనాలు బుర్ర తింటున్నారు అంతే. అసలు ఈ కథ అది ఎలా రాశారు ఎవరికి ఏం అర్థం కాదు అసలు. ఆల్మోస్ట్ విలన్స్ కి తెలిసిపోయింది మీరు ఎక్కడ ఉన్నారు అని. అలా తెలిసినప్పుడు అట్లీస్ట్ వేరే ప్లేస్ కి పోవాలి కదా ఈ హీరో అదిని. అంతే, ఇదేం లేదు, ఇంకా ఫుల్ వేసి పడుకుంటాడు ఆ డ్రోన్స్ ని పేల్చేసి. ఇంకా డ్రోన్స్ ని పేల్ చేసిన తర్వాత ఇంకా హర్షకి ఏమనిపిస్తుందో ఏంటో తెలీదు. ఈ హీరోకి అయితే ఒక ఫుల్ బాటిల్ ఇచ్చేసి పడుకోబెట్టేస్తాడు. ఈ హీరో ఎంత ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి హర్ష ఫీల్ అయిపోయి ఇంకా ఈ పోలీసు దగ్గరికి వెళ్తే హర్ష ఆల్మోస్ట్ ఇంకెక్కడ ఉన్నాడు అన్నది ఇంక వదలరు, ఇంకా హర్షని వదలరు. ఎందుకు వదులుతారు, హీరో ఎక్కడ ఉన్నాడు ఇది తెలుసు కాబట్టి ఈయన కొడితే ఖచ్చితంగా చెప్తాడని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అంతే, ఇదేం లేకుండా మటన్ కూర వండుకుని పట్టుకెళ్ళి సరసర మా వండి వదిలేండి అంటే చెప్పేసి ఆ పోలీసుడు వదులుతాడా? ఇదేమన్నా లాజిక్ లెస్ సీన్స్ అన్ని ఇలా రాస్తుంటే అసలు బుర్ర పగిలిపోద్ది అసలు. ఎవరికి ఏం అర్థం కాదు ఈ సీన్స్ కి. అండ్ ఇంకోటి, ఆ పోలీసు వాళ్ళకి తెలుసు ఆల్రెడీ హర్ష దగ్గర జీపీఎస్ వాచ్ ఉంది. ఆ జీపీఎస్ వాచ్ లో చూస్తే అక్కడ హీరో ఎక్కడ ఉన్నాడు ఈజీగా తెలిసిపోద్ది. ఇంకా అన్ని తెలిసినప్పుడు అసలు ఈ హర్ష అసలు అలా వెళ్ళి ఎందుకు చేస్తాడు, అసలు ఈ సీన్స్ ఎవడు రాస్తాడు అసలు ఏం అర్థం కాదు. అసలు వాడు వెతికేదా హీరోని, నువ్వు వెళ్ళి అసలు అలా ఆడి దగ్గర దొరికితే ఆడు అసలు నిన్ను వదులుతాడు అసలు. ఇంకా నువ్వే వెళ్ళి క్లూ ఇచ్చినట్టు అయింది. ఇంకంతే, ఇంకేముంది, హీరోని ఎదుక్కుంటే విలన్ వస్తాడో అంతే. ఇంకా అక్కడ ఏదో యాక్షన్ జరుగుద్ది అంతే. సినిమా అంతా ఇదే ఫ్లోలో వెళ్తుంది. అసలు ఏం అర్థం కాదు ఎందుకు అసలు లాజిక్ లెస్ సీన్స్ ఇవన్నీని. ఇంకా యాక్షన్ సీన్స్ గురించి అది మాట్లాడుకుంటే ఇంకా అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు వాటి కోసం. అసలు కట్టేసి కొట్టడాలు అది ఇదిని. ఇంకా నాకైతే అసలు ఈ సినిమా అయితే అసలు నచ్చలేదు. ఓవరాల్ గా అయితే మీకు ఏడుపు రాదు కానీ చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంతే ఈ సినిమా చూసినంత సేపుని. ఫైనల్ గా ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే, ఒకసారి ఒక పర్సన్ వస్తాడో ఆడికి గడ్డం ఉంటది, ఇంకో సీన్ లో గడ్డం ఉండదు, మళ్ళీ వెంటనే గడ్డం వచ్చేస్తుంది. అసలు ఏంటిది అసలు? ఓవరాల్ గా ఉన్న బొక్కల్లో ఇదో బొక్క అనుకోవాలి అంతే. మనం చిన్న అంతే. ఇంకా ఇలాంటివి చూసుకుంటూ పోతే చాలా దొరుకుతాయి మనకి. మనం అంత డీటెయిలింగ్ ఏం అబ్జర్వ్ చేయలేదు ప్రెసెంట్ కి. ఓన్లీ పాజిటివ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో ఓన్లీ విలన్ బండి సరోజ్ గారు యాస్టీస్ ఇంకా మనకైతే ఇంకా జీవిచ్చేసాడు ఆయన ఇంకా క్యారెక్టర్ లోని. అంత వన్స్ మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇంకా మనకి గోపీచంద్ గారు ఎలా అనిపిస్తారు మనకి విలన్ గా జేఎం సినిమాలో అది ఇంకా యాస్టీస్ ఇంకా అంతే. ఇంకా చాలా బాగా చేశారు ఆయన. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన విలనిజం ఇంకా అసలు మనం మాట్లాడుకోకలేదు, ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఇది ఒక్కటే పాజిటివ్ అంటే ఇంకా ఈ మూవీ అంతటికే. ఇది కొత్త సినిమా, ఏదో చిన్న సినిమా అని చెప్పేసి ఎంకరేజ్ చేద్దామన్నా సరే స్టోరీలోని మనకు అసలు లైన్ లేనిది ఏది చేయలేం. బట్ ఓవరాల్ గా చూస్తే స్టోరీ లేదు, లాజిక్ లేదు, ఎమోషనల్ కంటెంట్ లేదు, ఎడిటింగ్ లేదు. బట్ ఇంటెన్షన్ ఉంటుంది, స్మాల్ ఫిల్మ్ కాబట్టి ఎంకరేజ్ చేయాలి. కానీ ఎంకరేజ్ చేయడం అంటే లాజిక్ ని ఇగ్నోర్ చేయడం. ఈ మూవీ చూడాలంటే ఓన్లీ విలన్ పెర్ఫార్మెన్స్ కోసమే చూడాలి. మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లాజిక్ తో సినిమా చూడండి.